తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన భద్రాచలం రామాలయం ఈవోపై దాడి వార్తలను పురోస్థపట్నం గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. అసలు ఆలయ ఈవోపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. తమ గ్రామంపైకి 200 మంది ప్రైవేటు సైన్యాన్ని తీసుకొచ్చి తమపై భౌతిక దాడికి ఉసుగొలిపే రైతులను, వృద్ధులను గాయపరచడమే కాక తమపైనే అబద్ధపు కేసులు పెట్టి రామాలయ ఈవో రమాదేవి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు జరిగిన ఘటనకి సంబంధించిన వాస్తవాల వీడియోలను మీడియాకి వెల్లడించారు. పేదవాడ పాపం ఆవిడ ఏదో ఇల్లు కట్టుకుంటా ఉంది. నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని వచ్చి చేయాల్సిన అవసరం నీకేంటి? నువ్వు ఉందాగా నీకేదైనా ఆ ఇల్లుని కూలపడానికి ఆర్డరో లేకపోతే ఆ ఇల్లుని ఆపమంటానికి ఏదైనా ఆర్డర్ ఉందనుకోండి, స్థానిక రెవెన్యూ దగ్గరికి వెళ్ళు, ఏపీలో రెవెన్యూ దగ్గరికి వెళ్ళు, స్థానిక పోలీసుని తీసుకోండి, అక్కడ వచ్చి మీరు హుందాగా నిలబడండి, వాళ్ళ చేత పని చేయించండి. ఇది కదా మీరు చేయాల్సింది. మీ ఈవో ఆర్డర్కి మీ ఈవో హోదాకి డిగ్నిఫైడ్ గా నిలబడి చేయించుకోవాల్సినటువంటి మీరు ఎందుకు ఇలాంటి చిల్లర పనులు చేస్తా ఉన్నారు? ఎంతవరకు ఇది మీకు కరెక్టు? లోన రామాలయంలో ఉన్నటువంటి ఊడ్చేటోళ్ళని, మంగళోళ్ళని, ఆటో వాళ్ళని వాళ్ళని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏంటి మీకు? రాజుపేటలో పిలిచి వాళ్ళు ఒక 10 మందిని రమ్మను, వీళ్ళ 10 మందిని రమ్మను. ఇది ఎంతవరకు కరెక్టు? కనీసం ఈవో గారు ఇప్పటికైనా మేము ఒకటే చెబుతా ఉన్నాం, స్థానిక ప్రజాప్రతినిధిగా నేను చెబుతా ఉన్నాను, ఈ రోజు వరకు కూడా ప్రజలు ఇంతమంది ఈవోలు వచ్చారు పోయారు చెప్తే మీ మీద పద్దాకల కంప్లైంట్ చెప్తా ఉన్నారు. మీకేదైనా చేతనైతే 2 రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి ఈ వాయిస్ ని, 2 ఎండోమెంట్ అధికారుల దగ్గరికి వెళ్లి ఈ వాయిస్ ని తీసుకుపోయి మీ వంతు మీరు ఈ సమస్యకి పరిష్కారాన్ని చేర్చే విధంగా చేయండి. మా వంతు మేము కూడా ప్రజాప్రతినిధిగా మా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి మేము కూడా ఈ సమస్యను తీసుకెళ్లి